ఇదిగోండి సార్. అమ్మా 2 days లో నేనే వస్తాను. పర్లేదు సార్, ఉండండి. లేదు, ఒక బ్యాలెన్స్ meeting లో మీరే ఉన్నాను. ఉంచుకోండి. వద్దు సార్, త్వరలో పర్లేదు. వచ్చేస్తాను. Man, just take నేను it. వచ్చేటప్పుడు డబ్బులు Thank you, తీసుకొస్తాను. అన్నా మంగాపురం వెళ్ళాలి, వస్తారా? వెళ్దాం సార్, కూర్చోండి. ఎంత అయిందన్నా? 420. ఏంటి 420? వీడే పెద్ద 420 లో ఉన్నాడు. 420? ఫ్లైట్ లో తీసుకొచ్చావా అన్నా, గాంధీనగర్ నుంచి ఇక్కడికి 300 కదా, అదేగా మామూలుగా ఇచ్చేది. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, కానీ ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి వచ్చాను కదయ్యా. నిన్నెవరు తిరిగి రమ్మన్నారు? రోడ్డు బాగలేదు అందుకని. అయ్యా 300 ఇస్తాం, అంతకు మించి ఇవ్వను. బేరాలాడే వాళ్ళు అడిగక్కద్దా? ఇదిగో తీసుకో, ఏంటయ్యా 350 ఉంది. లేకపోతే 3000 ఉంటుందా? పోవయ్యా. మీరెక్కడ దొరికారా నాయన? ఈ ఆటోలు ఎప్పుడు ఇంతే ఇరిటేటింగ్ గా ఉంటుంది. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు అడ్డంగా వచ్చి నిలబడతారు. కావాలని పిలిచామనుకో ఇలాగే అడుగుతారు. వాళ్ళంతే, వదిలేయమోవా. చెప్పరా. రే బిజీగా ఉన్నాను రా విజయవాడలో. సరే చెప్తా. సరే ఉంటా మరైతే. ఎవర్రా? వైజాగ్ నుంచి సత్య. ఏదో వాడు షాప్ పైన బ్యానర్ కట్టాలంట, వస్తారని అడుగుతున్నాడు. ఎంత ఇస్తాడు? మనిషికి 30 రూపాయలు ఇస్తాడంట. 30? కింద పడ్డావనుకో మెయింటెనెన్స్ కూడా సరిపోదు. నువ్వు వెళదాం అనుకుంటున్నావా? ఏంటి వెళ్తామని అడుగుతున్నావా? వాడితో వెళ్ళామనుకో చచ్చి సున్నం అవ్వాల్సిందే. ఈ కాలం పిల్లలు అమ్మ గడుపులోంచి పుట్టేటప్పుడే డబ్బుతోనే పుడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళామనుకో చిల్లర విషయం అటు ఉంచితే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉండిపోవాలంతే. నువ్వు అర్జెంట్గా ముందా ఫోన్ ఆఫ్ చేసేయ్, లేదంటే ఎవడొకటి ఫోన్ చేసి ఇలా షంటుతూనే ఉంటాడు.